స్టిల్ మనకి అది మన మైండ్స్‌లో నాటుకుపోయింది. పోలీస్ అంటే నిజంగానే ఫ్రెండ్లీగా ఉంటారా అని. పోలీస్ ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ దొంగలతో, దుర్మార్గులతో ఫ్రెండ్లీగా ఉండం. డెఫినెట్‌గా ఫర్ లా బ్రేకర్ డెఫినెట్‌లీ వి ఆర్ నాట్ ఫ్రెండ్లీ. సో, ఆ డిఫరెన్స్ అనేది మాలో కూడా తెలిసి ఉండాలి. స్టాఫ్‌కి కూడా పోలీస్‌కి కూడా తెలిసి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద సిటిజన్ ఆల్సో షుడ్ నో దట్. We are friendly for an innocent. We are friendly for a law-abiding citizen, and not for a lawbreaker, not for a person working with మాలిఫైడ్ ఇంటెన్షన్. సో, ఆ డిఫరెన్స్ క్లారిటీ అనేది మాకు తర్వాత సిటిజన్‌కి ఉండాలి. రెండోది ఏంటి అంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఇంకా ఆ సోషల్ స్టిగ్మా అనేది సిటిజన్స్‌లో ఉంది. వెళ్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, మనల్ని సపోర్ట్ చేస్తారో లేదో. రెండోది నేను ఎళ్లి చెప్తే 10 మందిలో పలచనయిపోతానేమో అన్న ఆ భయంతో కూడా పోలీస్ స్టేషన్‌కి రారు. రెండోది సమ్‌టైమ్స్ ఒకవేళ లేడీ ఎళ్ళిందనుకోండి విక్టిమ్, మేల్ ఆఫీసర్ దగ్గర చెప్పడానికి కూడా కొన్నిసార్లు వెనక ముందు అవుతారు, హెసిటేట్ చేస్తారు. సో, అందుకే ఇప్పుడు విమెన్ ఫోర్స్ పెరిగింది కాబట్టి కొంత ఈజీగా అప్రోచ్ అవ్వడానికి, వచ్చి చెప్పడానికి కొంత పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు మీరు క్రైమ్ రేట్ చూస్తే అంటే కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఫెయిర్‌గా కేస్ రిజిస్టర్ అవుతది కాబట్టి మనకి పర్సెంటేజ్ ఆఫ్ క్రైమ్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఇన్ని రోజులు చెప్పకుండా అవును. రిపోర్టింగ్ ఇన్నాళ్ళు లేదు. ఇప్పుడు రిపోర్టింగ్ ఉంది. రిపోర్టింగ్ పెరిగింది కాబట్టి ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతున్నారు. ఇట్లా జరిగింది మాకు అని. సో, దాన్ని బట్టి కూడా మనము అంటే ఆ ర్యాపో పెరిగింది అని అనుకోవచ్చు.